హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాం. సో మేము వెళ్ళే ప్లేస్ ఈరోజు మా జర్నీ ఏంటి అన్నది ఈ వ్లాగ్లో చూస్తారు మీరు. సో ఫస్ట్ అయితే మమ్మీ, నేను మా పెద్ద మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. మా ఇంటి నుంచి ఇది మా పెద్ద మామయ్య వాళ్ళ ఇల్లు. సో ఇక్కడ నుంచి నేను, అత్త, మమ్మీ అండ్ నెక్స్ట్ మా అత్త వాళ్ళ అమ్మాయి అందరం కలిసి మా చిన్న మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట. అకేషన్ ఏం లేదు, జస్ట్ క్యాజువల్ మీటింగ్ అంతే. అలా ఎలాగా హాలిడే ఉంది కదా అని చెప్పి వెళ్ళడం. సో ఈ వ్లాగ్ ఏంటో చూసేయండి. సో ఇది పార్ట్ 1 వీడియో మాత్రమే. యాక్చువల్లీ వీడియో చాలా లెంతీ ఉంది. సో ఇవి నేను ఒక 3 పార్ట్స్గా డివైడ్ చేసి మీకోసం చూపించాలనుకుంటున్నాను. ఈ పార్ట్ 1లో మేము మా మామయ్య వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యేంత వరకు మాత్రమే ఉంటుంది. మా జర్నీ చూసి ఎంజాయ్ చేయండి. సో మేము అక్కడికి రీచ్ అయ్యాక మా జర్నీ ఏంటి, మేము ఏం ఫుడ్ తిన్నాము, ఎలా ఎంజాయ్ చేసాము, మళ్ళీ ఈవినింగ్ ఎలా రిటర్న్ అయ్యామన్నది వీడియో చూస్తారు. సో మా పెద్ద మామయ్య వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయాము. వీళ్ళు ఉండేది 4th ఫ్లోర్. సో 4 ఫ్లోర్స్ నేను స్టెప్స్ వెళ్దామని అంటాను, కానీ మమ్మీ 4 ఫ్లోర్స్ ఎక్కాలి కదా. సో అందుకే ఈ లిఫ్ట్ యూజ్ చేసాము. నాకైతే లిఫ్ట్స్ యూజ్ చేయడం అస్సలు నచ్చదు, ఎందుకంటే పైగా ఈ క్లోజ్ లిఫ్ట్స్ అంటే చాలా భయం. ఎలాగ మనం స్టెప్స్ యూజ్ చేస్తే యూజ్ స్టేర్స్ అంటారు కదా, స్టే ఫిట్ అని. సో ఆ ఫార్మ్లో ఒకటి గుర్తు చేసుకుని వెళ్ళిపోతాను. దానికి కూడా రీజన్ ఉంది, ఎందుకంటే క్లోజ్ లిఫ్ట్ భయం కాబట్టి. సో లోపలికైతే వెళ్ళిపోదాం రండి. మా అత్త మా కోసం వెయిట్ చేస్తుంది, ఏంటి ఇంకా టైం అవుతుంది రాలేదు అనేసి. సో ఇప్పుడైతే ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే దానికంటే ముందు క్యాబ్ బుక్ చేసుకోవాలి. సో క్యాబ్ అయితే నేను బుక్ చేయాలి కాబట్టి వీళ్ళందరూ సెట్ అయిపోతే చేద్దామని వెయిట్ చేస్తున్నాను. సో ఆల్ సెట్ కాబట్టి నేను క్యాబ్ అయితే బుక్ చేసి క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఒక 5 మినిట్స్ ఏమో టైం చూపించింది. అలా వచ్చేలోపు ఏదో మాట్లాడుకుంటున్నాం. సో స్టార్ట్ అయ్యాము ఇంటి నుంచి. పింక్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా. సమ్మర్ కాబట్టి వేడి చాలా ఉంది బయట. అందులోకి మేము వెళ్తున్న టైం వచ్చి ఆల్మోస్ట్ 11:30 అవుతుంది. ఎండ చాలా ఎక్కువగా ఉంది. సో క్యాబ్ కాబట్టి ఓకే వెళ్ళిపోవచ్చు, అదే బైక్ అంటే ఆటో అంటే కష్టమే అవుతుంది. సో మేము ఎక్కడికైతే వెళ్ళాలో ఆ ప్లేస్కి అయితే రీచ్ అయిపోతున్నాం ఆల్మోస్ట్. ఈ ఏరియాలో హౌసెస్ అయితే చాలా బాగుంటాయి. మోస్ట్లీ విల్లాస్, అపార్ట్మెంట్స్ అండ్ ఇండివిజువల్ హోమ్స్ ఉంటాయి. చాలా బాగుంటుంది ఏరియా. ఒక్కసారి మీరు కూడా చూడండి ఎలా ఉందో. మా వీడియోస్ని, మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో మేము వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఓకేనా? సో మా కోసం హనీ, చిన్ను వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే లాంగ్ బ్యాక్ కలిసాము. సో మేము కూడా ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దెమ్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ కిడ్స్ కలిస్తే ముగ్గురు, సుబ్బు, హనీ, చిన్ను, ఇంకా అల్లరి చేస్తూనే ఉంటారు. సో ఆల్మోస్ట్ మా డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాం. మోర్ 1 మినిట్. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే అపార్ట్మెంట్ అయితే వచ్చేస్తుంది. ముందుకు వెళ్తే పక్కనే అపార్ట్మెంట్. ఈ అపార్ట్మెంట్లో ఒక డాగ్ ఉంటుంది. అది యాక్చువల్లీ 2nd ఫ్లోర్లో ఉంటుంది. అదేమి పెంచుకుంటున్న డాగ్ కాదు, నార్మల్ డాగే. కాకపోతే అపార్ట్మెంట్లో అలా ఉంటుంది ఎప్పటి నుంచో. వెళ్ళినా ఏమనదు,
జస్ట్ చూస్తుంది అది ఎక్కడుందా అని నేను చూస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళినా సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది లేదా కింద ఉంటుంది, మోస్ట్లీ కిందనే ఉంటుంది. ఎక్కడుందా అని చూద్దాం రండి, ఎక్కడుందో. ఇది మా అత్త వాళ్ళ మల్లె చెట్టు, కిందనే ఉంచేశారు. సో నేను చూస్తాను, ఇగోండి ఇక్కడే ఉంది. ఇది మంచి ఫుల్ డీప్ స్లీప్లో ఉంది, డిస్టర్బ్ చేసినట్టున్నాం. దాని పైన చేసుకుంటున్నాం. సో లిఫ్ట్ అయితే వెక్కేసాము. సో వీలు ఉండేది థర్డ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయాం. చూసారా హనీ ఎలా వెయిట్ చేస్తుందో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ అగైన్ విల్ మీట్ విత్ పార్ట్ 2 వ్లాగ్. థ్యాంక్ యూ ఆల్, బాయ్.